హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ పర్సన్ అన్న మనకు స్టాక్ మార్కెట్లో ఈరోజు మనం చేయబడే వీడియో ఏంటంటే ఇన్స్పిరేషనల్ వీడియో. అన్న వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్లో ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు. ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఎంతో సక్సెస్ అయి ఉన్నారు అన్న. ఈరోజు అన్న గురించి తెలుసుకొని అన్న స్టాక్ మార్కెట్ ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నకు 80% వరకు అనేది క్లారిటీ ఉండదు. అయినా కూడా అన్న స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యారనే చెప్తాను నేను. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అన్న దగ్గర తెలుసుకొని మనం టిప్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా అన్న దగ్గర కొన్ని నేర్చుకుందాం ఈరోజు. ఓకే అన్న, మీరు చెప్పండి, అసలు స్టాక్ మార్కెట్ మీకు ఎలా స్టార్ట్ చేయాలని వచ్చింది? మీకు ఎవరైనా చెప్పారా? ఫస్ట్ మీకు ఎలా తెలుసు అసలు స్టాక్ మార్కెట్ గురించి? ముందుగా సురేష్ గారు మీకు పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీకు కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఎలా తెలుసు అంటున్నారు కదా. అవునా? బై బర్త్ నాకు ఇంట్రెస్ట్ అంతే. ఇది ఎలా వచ్చింది అనేది మనకి అంటే నేను ఈ ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నాను అనేది నేను ఎంచుకోలేదు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఓకే. నేను ఉన్న టైంలో ఇంత డేటా లేదు అసలు. ఇప్పుడు అంటే పర్ డే 1.5 GB వచ్చేసింది కదా. యూట్యూబ్ చేతిలోకి వచ్చింది. మేమున్న రోజుల్లో యూట్యూబ్ లేదు. ఏదైనా మౌత్ టు మౌతే వెళ్తుంది. ఇంకా నేను ఈ షేర్ సర్టిఫికెట్స్ ఉండేవి, ఇప్పుడు వాళ్ళకి తెలియవు. కానీ కొంతమంది ఉన్నారు ఇప్పటికి డిఎల్ఎఫ్ షేర్ సర్టిఫికెట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. తెలుసో లేదో, నేను కలిసి మాట్లాడాను పర్సన్స్ తో. ఓకే. నా వాయిస్ పెద్దగా వస్తుందా? వస్తుందన్న, సరిపోతుంది. ఇప్పుడు మీరు అసలు ఎట్లా స్టార్ట్ చేశారన్నది స్టాక్? నేను స్టార్ట్ అయ్యింది 2009 ఎండింగ్ 10 స్టార్టింగ్ అనుకోండి. ఇక ఓకే. ఈ మన లేమన్ బ్రదర్స్ అయిపోయింది కదా 2008. అప్పుడు స్టార్ట్ అయ్యారు. 2009 ఎండింగ్ లో మీరు స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఓకే. అప్పటికి నేను నాకు మార్కెటింగ్ బిజినెస్ లో ఉండేవాడిని. నాకు ఎండ్ ఆఫ్ ద డే గోల్ వచ్చి స్టాక్ మార్కెటే. ఓకే. ఇప్పటికి 2008 దగ్గర 14 years అవుతుంది మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయబట్టి. అంతే. ఓకే. ఆ తర్వాత ఇక అప్పటి వరకు నేను చదివింది బీకామ్ అయినా నేను అది ఒక సబ్జెక్ట్ లాగా తీసుకుని దాన్ని ఎట్లాగైనా సరే బీకామ్ లాగా కానిస్తారు కానీ కొద్దిగా శ్రద్ధగా చదవగలిగితే ఆల్మోస్ట్ ఒక చిన్న సైజ్ సిఏ అన్నట్టే. ఓకే అన్న. ఇప్పుడు మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేయడము, ట్రేడింగ్ చేయడము ఎట్లా స్టార్ట్ చేశారు? ఫస్ట్ మంచి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలండి. నేననే కాదు, ఎవరైనా కానీ. మేము ఓపెన్ చేసే రోజుల్లో మినిమం 50,000 లేనిదే మాకు అసలు అకౌంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. ఇప్పుడు ఏముంది, ఆల్ ఫ్రీ అంటున్నారు కదా. డిమాట్స్ అకౌంట్లు అన్ని కూడా ఆల్ ఫ్రీ. ఇప్పుడు మన అందరూ చూసుకునేది ఏంటండి, ఏఎంసీ చార్జెస్ ఫ్రీ ఉన్నాయా, బ్రోకరేజ్ ఎంత తక్కువ పడుతుంది, ఇవి చూసుకుంటారు. నేను అనేది ఏంటంటే, మీరు ఏ పర్పస్ కి డిమాట్ కావాలి? మీరు స్టాక్స్ లో ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? దానికి సంబంధించిన డిమాట్స్ ఉన్నాయి. మీరు ఆల్గో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? దానికి సంబంధించిన డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే. లేదు మీరు రెగ్యులర్ గా ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, ఇండెక్సెస్ లో చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన డిమాట్స్ ఉన్నాయి. అవి మీకు ఏది ప్రిఫరబుల్ అనేది చెక్ చేసుకుని ఆ డిమాట్స్ లో దానికి సంబంధించిన టూల్స్ ఉన్నాయా లేవా అవి చెక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. కానీ పనికి మాల బ్రోకరేజ్ కోసం ఏఎంసీ ఉందా లేదా అది ఎవరికైనా మీరు ఇవ్వాల్సిందే. ఓకే. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతతో స్టార్ట్ చేశారు? 50,000తో స్టార్ట్ చేశానండి నేను. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు 50,000తో నా అకౌంట్ ఓపెన్ అయింది. నేను స్టార్ట్ చేసింది 10,000తో స్టార్ట్ చేశారు మీరు. మీ ట్రేడింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇంకా లైఫ్ టైం కూడా టోటల్ డిపెండెన్సీ ఈ స్టాక్ మార్కెట్ ఇదేనండి. ఇక నా టోటల్ ప్రొఫెషన్ ఇదే. ఓకేనా. ఇప్పుడు మీరు ట్రేడింగ్ ఎట్లా స్టార్ట్ చేశారు?
నేను మామూలుగా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి డిమాట్ ఓపెన్ చేసుకున్నాను. ఓకే ఐ డోంట్ వాంట్ టు సే ద కంపెనీ నేమ్, ఓకే ఓకే బట్ నేను ఓపెన్ చేసుకునే రోజుల్లో మినిమం 50,000 పెడితే కానీ నాకు అకౌంట్ ఇవ్వను అన్నాడు. ఓకే. అప్పుడు అకౌంట్, ఇప్పుడైతే అన్ని ఫ్రీ అకౌంట్స్. ఆల్ ఫ్రీ. ఓకే. అప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 50,000. 50,000. మీ ట్రేడింగ్ ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశారన్న? అప్పట్లో నేను 10,000తో స్టార్ట్ చేశాను. 10,000తో స్టార్ట్ చేశారు మీ ట్రేడింగ్? చేసాము. క్యాపిటల్ మీద పడలేదు కానీ సంపాదించింది అందులోనే మళ్ళీ కొంత పోగొట్టాం. పోగొట్టుకోకుండా ఎవరు మార్కెట్లో నిలబడలేదు. అది ఇంపాసిబుల్. అది పెట్టడంతోనే ప్రాఫిట్స్ తో వచ్చే వాళ్ళంతా వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కూడా, ఈవెన్ ఇప్పుడు మీరు మార్కెట్ లో వింటాం కదా, విజయ్ కేడియా, రాకేష్ జుంజున్వాల, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పోగొట్టుకున్న వాళ్ళేనండి. పోగొట్టుకోకుండా ఎవరు రారు. ఓకే. మీరు ఇప్పటి వరకు ట్రేడింగ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మామూలుగా యావరేజ్గా మీరు ఎంతవరకు ఏం చేశారు? అది వద్దులే కానీ నేను ట్రేడింగ్ అంటే మీరు చెప్పే వర్డ్ని బట్టి ఇంకెవరైనా, ఇది ఇన్స్పిరేషనల్ వీడియో కాబట్టి మీరు ఒక 80% ఎంత చేశాను అనేది కాదు కానీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను 10 రూపాయలు పట్టుకుని మార్కెట్లోకి వచ్చాను. ఓకే. మీరు 15 years వచ్చేసరికి ఆ 10,000 అవుతుంది. ఓకే. దీన్ని బట్టి మీరు ఎంత ఎన్ని చేయొచ్చు. దానికి ఎలా పడితే అలా రాదండి. మళ్ళీ అది అదే లాంగ్ టర్మ్ లో చాలా డెడికేషన్ కావాలి, ఒక శ్రద్ధ అనేది ఉండాలండి. వాడు చెప్పాడు వీడి చెప్పాడు అని వెళ్ళిపోతే. మీరేమన్నా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసము టెక్నికల్ ఇండికేటర్స్ కానీ ఏమైనా స్ట్రాటజీస్ కానీ టూల్స్ కానీ ఏమైనా యూజ్ చేసేవాళ్ళ? వాడతామండి. చెప్పమంటారా స్ట్రాటజీస్? ఫస్ట్ టూల్, మార్కెట్లో మీరు నిలబడాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదవడానికి ట్రై చేయండి, లేదు కనీసం వినడానికన్నా ట్రై చేయండి. ఓకే. మీకు ఆఫీస్లో ఉన్నారు, యూట్యూబ్ లేదు, మీ ఫోన్లో FM రేడియో ఉంటుందిగా, ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఇయర్ ఫోన్స్ లో పెట్టుకొని వినండి. టోటల్ గా బడ్జెట్ ఫస్ట్ టూల్ అక్కడే ఉందండి. మార్కెట్ సీక్రెట్ అంతా అక్కడే ఉంది. ఓకే. నెక్స్ట్ మీకు బడ్జెట్ కవర్ అవ్వగానే సెక్టార్స్ ఏంటి అనేది బయటకు వస్తుంది. ఓకే. సెకండ్ టూల్, వరల్డ్ మార్కెట్లో ఏం జరుగుతోంది, ఏ కంట్రీలో ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఏ రూల్స్ ఉన్నాయి, ఇవి చూడాలా. ఓకే. మీరు వ్యూవర్స్కి చెప్పే బెస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేస్తే బెటరు? మీరు ఏ ప్లానింగ్తో ఇన్వెస్ట్ చేస్తారు? మీకు ఆ స్టాక్ మీద అవగాహన ఉంది, మీరు పెట్టండి. ఓకే. అది హైలో ఉందా? ఫస్ట్ ఒక స్టాక్ మీద అయితే మంచి అవగాహన తెచ్చుకోవాలంటారు ఫండమెంటల్గా. ఓకే. ఫండమెంటల్ అనాలిసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అది కూడా మీరు బయటికి వచ్చి చేయాలి. మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో ఏం జరుగుతుందని ప్రాక్టికల్గా చూడాలి. ఓకే. మీరు అడగండి. అవతలోడు మిమ్మల్ని పిచ్చోడులా చూసిన లైట్ తీసుకోండి. ఓకే. వాడు చూసేది 5 నిమిషాలు, తర్వాత మీ వీపు వాడికి కనపడితే వాడెవరో మీరెవరో. అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్? ట్రేడింగ్ సేఫేనండి, కానీ మీకు పర్ఫెక్ట్ టూల్స్ తెలుసు. ఒక రకంగా చిన్ని చిన్ని ఇండికేటర్లతోనే మీకు మార్కెట్ అర్థమైపోతుంది. ట్రేడింగ్ ఇస్ బెస్ట్. ట్రేడింగ్ ఇస్ ఎన్ ఇన్కమ్. ఓకే. బట్ ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు. సారీ, ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది కొద్దిగా ఈజీ ప్రాసెస్ ట్రేడింగ్ తో చూసుకుంటే. ఓకే. సో రెండిట్లో ఏది బెటర్? ఇనిషియల్ గా బిగినర్స్ కి ఇన్కమ్ కోసం ట్రేడింగ్ అండి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఇన్వెస్టింగ్. ఓకే. మీరు ట్రేడింగ్ లో 10,000 సంపాదించారు, ఆ 10,000 లక్ష అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్ట్మెంట్ డే. మంచి స్టాక్స్ ఎన్నుకోండి. ట్రేడింగ్ లో మీకు ఇన్కమ్ వస్తుంది, స్టాక్స్ లో మీరుంటే డివిడెంట్ వస్తుంది. పర్ ఇయర్ హిందుస్థాన్ జింక్ ఇస్తున్న డివిడెంట్ ఎంత? 500 దగ్గర కొన్న ప్రాబ్లం ఏముందండి? వాళ్ళ కింద పడ్డా 100 స్టాక్స్ కొన్నారు, 39 రూపాయలు సంవత్సరానికి డివిడెంట్ ఇచ్చింది. మీరు 500 దగ్గర అన్నారు, ఇవాళ 450 నడుస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐఎమ్ నాట్ హోల్డింగ్ దిస్ స్టాక్.
ఓకే. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, నేను కొనమని కూడా చెప్పట్లేదు ఎవరికి. ఓకే. ఫస్ట్ నేను ఇక్కడ మాట్లాడే స్టాక్స్ ఏవి బై సెల్ రికమెండేషన్ కాదండి. ఓకే. అది నేను డిస్క్లైమర్ ఇస్తున్నా. ఓకే. ఎందుకంటే రెగ్యులేటరీ రూల్స్ కూడా మనం పాటించాలి. అవునవును. కాబట్టి 500 దగ్గర కొన్నారు, 450కి పడింది హిందుస్థాన్ జింక్. పోయేదేముంది, 39 రూపాయలు డివిడెండ్ ఇచ్చిందండి. ఓకే. 100 కొన్నోడికి ఎంత లాభం? 3900 మీ అకౌంట్ లో పడ్డాయి కదా. అవును. రేపు పొద్దున అదే 500కి వెళ్తే మీకు 3900 మిగిలినట్టే కదా. అవునవును. అది మీరు చూసుకోవాలి, అది ఇన్వెస్టింగ్ లోనే ఉంది అది. ఓకే. ఆ ఒక్క ఫీచర్. సో ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేసి కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి, అంతే. ఓకే. ఇమీడియట్ గా మనకు ఉన్న బలంగా ఎవరికి రావండి. నేను ఎంత కింద కొన్నా, నేను ఎగ్జాంపుల్ ఒక స్టాక్ చెప్తానండి. ఏ అనే వ్యక్తి మెడిప్లస్ అనే స్టాక్ కొన్నాడు. ఓకే. సరే 800 దగ్గర కొన్నాడు అనుకుందాం. ఓకే. అది 700కి పడింది. ముందు వాడి 850 దగ్గర ఉన్నది 800 దగ్గర కొన్నది 700కి పడింది. భయపడద్దు. ఓకే. ఫ్యూచర్ ఆలోచించండి. ఓకే. ఫస్ట్ మీరు మార్కెట్ లో ఎందుకు వచ్చారు, అది మీకు తెలియకపోయినా మార్కెట్ మీకు నేర్పిస్తుంది. ఓకే. ఫోమోకి పోవద్దు. వాడు కొన్నాడు వీడు కొన్నాడు అని కొనద్దు. ఆపరేటర్లు కొన్నారని పెద్దవాళ్ళు కొన్నారని మీరంటారు. వాళ్ళు ఏ కారణంతో కొన్నారు మీకు తెలుసా? వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళ రీజన్స్, వాళ్ళ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడున్న నాల్కో ఉందా, నేషనల్ అల్యూమినియం కంపెనీ, 102 దగ్గర రాకేష్ జుంజున్వాలా ఎంటర్ అయ్యారు. అంతకుముందు ఆయన దగ్గర హోల్డింగ్ ఉంది. ఓకే. ఆ తర్వాత అది 90, 85 అట్లా కూడా వెళ్ళింది. ఆయన వచ్చాడా? కానీ మీరు అంటూ ఏమవుతారు? 5 కొన్నాళ్ళు ఆయన కొన్నాడని మీరు కొన్నారు కదా, మీరేమవుతారు అప్పుడు? ఆయనలాగా భయపడతారా? ఖచ్చితంగానే భయపడతారు. అమ్మో ఆయనదేమో కానీ నాది పోయేటట్టుందంట. అట్లా వద్దు, వెయిట్ చేయాలి, లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలంట. వెయిట్ చేయాలి. ఓకే. మంచి డివిడెంట్ వస్తుంది, డివిడెంట్ తినండి. ఓకే. అది ఓకేనా. ఇప్పుడు వ్యూవర్స్ కోసం బెస్ట్ సజెషన్ ఇవ్వండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇనీషియల్గా బిగినర్స్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయడము మంచిదా? అలా మీ సజెషన్ ఏం చెప్తారు వాళ్ళ వ్యూవర్స్ కోసం? నేనైతే మంచిది కాదని అంటానండి. ఎందుకంటే మీరు ప్రో అయ్యి మీ చేతిలో 10 లక్షలు ఉంటాయి, మీకు ప్రాపర్ హెడ్జింగ్ వచ్చు. అంటే స్టాక్ ఒక పక్క ఆప్షన్ బై చేసి ఇంకో పక్క సెల్ చేసి మీకు ప్రాపర్ టైమింగ్ తో హెడ్జింగ్ వచ్చు. హౌ టు యూజ్ ద ఇండికేటర్స్, అంటే ఈ ఇండికేటర్ ఏది, ఈ మ్యాక్డీలు ఆర్ఎస్ఐలు ఇవి కాదు, ఇవి వేరే ఇండికేటర్స్ ఉంటాయి. ఓకే. ఏమండి ముందు అసలు బుల్స్ బిఎస్సి కూడా ముందు తేడా తెలుసుకోండి. చెప్పమంటే చెప్తా. అవన్నీ తెలియకుండా మీరు రావద్దు. ఓకే. ఇంటర్మీడియట్ వాళ్ళు దయచేసి స్టాక్స్ లోనే ఉండండి. ఓకే. కొంతమంది 5 లక్షలు 10 లక్షలు తీసుకొని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసి తొందరగా డెవలప్ అవ్వాలి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో తొందరగా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు తెచ్చిన 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలతో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారు. మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? చేయమంటారా వద్దంటారా? చేస్తే ఏం జరుగుతుంది అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనైతే ఇంటర్మీడియట్ వాళ్ళకైతే, అంటే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకైతే వద్దనే చెప్తా. ఎందుకంటే ఇన్వెస్టింగ్ లో ఉన్నంత సౌకర్యం మీరు మీ పని చేసుకుంటూ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పని మనం చేసుకోవచ్చు. మీరు ఆప్షన్స్ లో ఫ్యూచర్స్ లో చేయాలంటే 24 hours దీని మీద కేటాయించాలి. ఓకే. అయినా కూడా సబ్జెక్ట్ దొరకదు కదా. సబ్జెక్ట్ దొరకదండి, నేను చెప్తున్నాను. ఓవరాల్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్లూంబర్గ్ వాడిది మీరు సైట్ వాడుకోవాలంటే నెలకి 150,000 కట్టాలి. కట్టే ఇది ఉందా? లేదు. మరి మీరు ఎట్లా వెళ్తారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోకి? అంతంత ఖర్చు పెట్టి మీరు చేయగలరంటే చేయండి. అంత యాక్యురేట్ డేటా ఉన్న వాడికి డబ్బులు వస్తాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. నా బెస్ట్ సజెషన్ నేనేంటంటే అసలు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ టచ్ చేయొద్దనే చెప్తాను. చేయకూడదు, టచ్ చేయొద్దనే చెప్తాను. ఈ 5 లక్షలు 10 లక్షలు తీసుకొని ఎంతున్నా కూడా వాటిలో అయితే ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది అంటారు. ఓకే. ఓవరాల్గా
ఇప్పుడు మీ దగ్గర 10 lakhs ఉన్నాయి సార్, బడ్జెట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ మీద ఇంత కేటాయిస్తున్నాం, మేము దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నారు. ఏదో ఒక వాటర్ ట్రీట్మెంట్ కంపెనీలో మీ దగ్గర 5లో 10లో ఒక 5 పెట్టారు, సంవత్సరం తిరిగేసరికి అది ఒక 20 అయింది. ఆప్షన్స్లో ఇంత ఆరాంగా సంపాదించగలరా? వస్తుందా? లేదు. మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఫ్యూచర్స్ అయితే 3 months ఎక్స్పైరీ ఉంటుంది, ఎవ్రీ మంత్ ఎక్స్పైరీ ఉంటుంది. సో మనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్ ఎండింగ్ కల్లా ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది, ఇది నియరెస్ట్ మంత్. అంతే మరి ఇన్వెస్ట్మెంట్ అయితే మనం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేయొచ్చు. ఓకే. ఈలోపు ఇది ఖాళీ కూర్చుంటుందా? 20 లక్షలు అయినంత మాత్రాన డివిడెంట్ ఎంత వస్తుంది? ఓకే. సేఫ్గా ఉండండి, సేఫ్ గేమ్ ఆడండి, ప్రశాంతంగా ట్రేడింగ్ చేసుకోవాలి. అంతేగాని మీరు యాక్యురేట్గా మీరు మీకు ఆల్గోస్ తెలుసు అంటే ఎందుకంటే తెలుగు వాళ్ళల్లో సగం మంది బుల్స్కి బేర్స్కి మీనింగ్ తెలియదు, తెలుసా మీకు ఆ విషయం? బుల్స్ అంటే ఏంటంటే బుల్ ఇట్లా చాలా పైకి ఎత్తి వేటాడుది కాబట్టి బుల్స్, చేతులతో కిందకి దొక్కుది కాబట్టి బేర్స్ అంటారు. కాదు, మైండ్ సెట్. బుల్ మైండ్ సెట్, బేర్ మైండ్ సెట్. ఒకడికి పైకి లేపడమే తెలుసు, ఒకటి కిందకి దింపడం తెలుసు. ఈ 2 పెద్ద తలకాయల మధ్యలో మీరు ఒక చిన్న ఫిష్, అంతే. వీటిల్లో వాళ్ళతో మీకెందుకు కొట్లాట? మీరు పెట్టుకున్న రూపాయి వచ్చిందా? రూపాయికి 10 రూపాయలు వచ్చిందా? వచ్చేయండి. రూపాయికి 10 రూపాయలు రావాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే చేయాలి, అంతే. ఓకే. మినిమం 1 year ఉండాలండి. 1 year లేకుండా మీకు క్లారిటీ రాదు ఏ స్టాక్లో. ఓకేనా. ఇంకొక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు క్లారిటీ ఉండదు, ఒక 80% క్లారిటీ ఉండదు అన్నారు కదా. మీరు ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ మార్కెట్ డేటాని ఎట్లా రీడ్ చేస్తారు? ఫస్ట్ నేను రీడ్ చేసేది నాకు అంటే నేను ట్యూన్ అయి ఉన్నాను కాబట్టి తెలుస్తుందండి. ఇప్పుడు నిఫ్టీ ఈ సంవత్సరం ఇంత లేవబోతుంది, ఈ వీక్ ఇంతే లేపుతారు, అది మనం కొంత నా ఇంట్లో ఉన్నారు కదండి, మీ పర్సనల్ డేటా వస్తుంది, నాకు బయట నుంచి వచ్చే పర్సనల్ డేటా బయట నుంచి వస్తానే ఉంటుంది, సర్కిల్లో ఉంటారండి. ఇవన్నీ కూడా మీరు అన్ని గ్యాదర్ చేసుకుంటాం మేము, ఎక్స్పీరియన్స్ తో వస్తాయి. ఇంకోటండి, ఇందులో చాలా మంది వెటరన్స్ కూడా తొందరగా ఎవరితో మింగిల్ అవ్వరు. ఎవరికి రిస్కులు వాళ్ళకు ఉంటాయండి. ఎవరు షో ఆఫ్ చేయరు, షో ఆఫ్ చెయ్యరు. ఓకేనా. ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ మంచి కొన్ని సలహాలని మాకు షేర్ చేశారు. ఇప్పుడు అలాగే ఇంకొన్ని మంచి సూచనలు కొత్తగా బిగినర్స్ ఎంటర్ అయ్యే వాళ్ళకి, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మీ సలహాలు సూచనలు చెప్పండి అన్న. కొన్ని సూచనలు అంటే అందరూ అడుగుతారు మల్టీ బ్యాగర్ ఎట్లా గుర్తుపట్టాలని. ఓకే, నేను అది చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. డిఫెన్స్ స్టాక్స్ వచ్చినాయి, మంచి భూమిలో తిరిగింది కదా. డిఫెన్స్ లో మస్గాన్ డాక్ ఉంది, ఏం తయారు చేస్తుంది? సబ్మెరైన్స్. ఓకే. సబ్మెరైన్స్ ఒక్కొక్క కంట్రీకి ఎన్ని ఉన్నాయి చూడండి, ఇండియాకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు అది ఏమవుద్దండి స్టాక్ చెప్పండి? ఆ అవసరానికి తగ్గట్టు ఏ కంపెనీ అయితే ప్రత్యక్షం అవుద్దో అదే మల్టీ బ్యాగర్ అవుద్ది. ఆ అవసరాన్ని మీరు గుర్తుపట్టాలి, దానికి తగ్గ కంపెనీలని మీరు ఎతకగలగాలి. ఓకే, అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడ్ ప్లస్ ఉంది, ఒక కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడుకో. మెడ్ ప్లస్ చిన్నవి ఇప్పుడిప్పుడే గ్రో అవుతూ ఉంది, వాళ్ళ ఫ్రాంచైజీలు కానీ వాళ్ళ మెడికల్ స్టోర్స్ కానీ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి కంపెనీలు మల్టీ బ్యాగర్ అవడానికి ఛాన్స్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఊరి పేరు తీయద్దు కానీ ఈ ఊళ్ళో ఒకప్పుడు ఒకటే మెడ్ ప్లస్, ఇప్పుడు ఎన్ని? చాలా మెడ్ ప్లేస్లు ఉన్నాయి. ఎవడన్నా ఏ షోరూమ్ అని ఖాళీగా ఉందా? లేదు. మరి ఏమవుద్ది ఇప్పుడు? అది ఆఫర్లు పెట్టి మరి సేలింగ్ జరుగుతూ ఉంది, బ్రాంచెస్ పెరుగుతూ ఉన్నాయి. అవసరాలు పబ్లిక్కి మెడిసిన్ కూడా అంతే రిక్వైర్మెంట్ ఉంది. ఈక్వల్ టు జనరిక్స్ అమ్ముతున్నారు కదా. అవును. ఏమవుద్ది అప్పుడు? అది
ఆటోమేటిక్గా మల్టీ బ్యాగర్ అవుతుంది. మరి వెయిట్ చేయాలి కదా, అయ్యే వెయిట్ చేయాలి. అది 1 yearలో అవుద్దా, 2 yearsలో అవుద్దా, 3 yearsలో అవుద్దా చెప్పలేము. ఒక స్టాక్కి పర్టికులర్గా ఇంత టైంలో పెరుగుతుంది అని చెప్పగలమా? నో బడీ కెన్ ఐడెంటిఫై టైమింగ్. ఓకే, మనం మినిమం 1 year అయితే టైం ఇవ్వాలండి, ఏదైనా 1 year. ఈ అందాక ఎందుకండి 15 సంవత్సరాల వరకు BEL పెరగలేదు, మీకు తెలుసా ఆ విషయం? తెలుసు కదా. అవును, తెలుసు. 15 సంవత్సరాల వరకు BEL పెరగలేదు కదా. అవును. అది మనం ఎవరు ఏ టైం ఎట్లా వస్తుందని చెప్పు, కానీ ఇమీడియట్గా మార్కెట్లో అవసరం ఏముంది, ఆ అవసరాన్ని తీర్చే కంపెనీ ఏది ఉంది, ఆ కంపెనీ యాజమాన్యం ఏం చెప్తోంది, మేము రెడీగా ఉన్నాం ఇవ్వటానికి అని చెప్తోందా, మేము దిగాం ఇందులోకి అని చెప్తోందా, లేదు మేము సిద్ధం చేసుకుంటున్నాం ఈ అవసరాన్ని తీర్చడానికి అని చెప్తోందా, ఇది గుర్తుపట్టాలి మీరు. ఈ 3 పాయింట్లు గుర్తుపడితే మీకు ఆటోమేటిక్గా మల్టీ బ్యాగర్ దొరికేస్తాయి. అది సీక్రెట్ అయితే ఇదేనండి. ఓకేనా. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నారు, నియర్లీ ఒక 15 years అవుతుంది, 15 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. మీరు ఎక్కువగా ఇబ్బందికరంగా ఎదుర్కొన్న సవాళ్ళు మాకు ఒక 2-3 పాయింట్లు చెప్పగలరా? చాలా ఉన్నాయండి. నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొద్దిగా నేర్పించండి అని అడిగా. ఆయన భయంకరమైన పెద్ద పెద్ద పదాలు వాడేసాడు, పారామీటర్స్ అయ్యే కొద్దిగా నేర్పండి సార్ అన్న. పెద్ద టెక్నికల్ వర్డ్స్. నాకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ఆయనకి రాదట. ఆయన అది అనొచ్చు కదా, కానీ యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద మార్కెట్ అన్నాడు. ఓకే, మొఖాన్ని. ఓకే, మీకు ఇవాళ అంటారు యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో మంది కూర్చొని ఫ్రీగా ఎందుకన్నాడు అన్న మీరు అన్ఫిట్ ఫర్ మార్కెట్? నేర్పరండి. ఇక్కడ వాడు కష్టపడి నేర్చుకున్నాడు, వాడు ఎలా తిప్పలు పడ్డాడో ఆ పెద్ద ఆయనే కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, కానీ నేను ఆ పెద్ద ఆయనకి ఎప్పుడు నమస్కారం పెడతానండి. మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో ఏమో కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. ఓకే, ఆయన ఆ రోజు నన్ను తీసి పారేయకుండా ఉంటే నేను ఇవాళ ఉండేవాడిని కాదేమో. ఓకే, ఇది ఒక రకమైన మీకు సవాల్. ఎంతో మంది అండి, ఎంతో మంది, ఒక్కళ్ళని కాదు, తెలిసిన వాడు మన కళ్ళ ముందు వాడు చేస్తానే ఉంటాడు, మనం అడిగితే చెప్పడు. మీరు చేసే టైంలో ఇంకా అసలు యూట్యూబ్ లో లేవు. డబ్బులు ఇచ్చి నేర్పుతున్న వాడు ఎవడున్నాడో ముందు అసలు వాడిని లైఫ్ లో కట్ చేయండి. ఓకే, ఓన్గా మీరు రీసెర్చ్ చేసి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోమంటారు, అంతే. అట్లయితే సక్సెస్ అవుతారు. అంతే. మీకు కంపెనీ ప్రాస్పెక్టస్ చదవటం రావాలండి. వాట్ ఈజ్ ROCE, వాట్ ఈజ్ ROE, మీకు ఏ ఇండికేటర్ వల్ల మీరు ఒక కంపెనీ నృత్తుగానే గుర్తుపట్టగలుగుతున్నారు, అన్ని చదవాలని ఏం లేదు. మీకు ROCE చూస్తాం కానీ కంపెనీ అర్థమైపోయింది, ఓకే. మీకు ఎబిటా మార్జిన్ చూడంగానే కంపెనీ అర్థమైపోయింది, ఓకే. ఏదో ఒక దాంట్లో మీరు ఆ కంపెనీ ప్రాస్పెక్టస్ లో ప్రూవ్ అవ్వాలి. మీరు ఆ బ్యాలెన్స్ షీట్ ని మీరు చదవడం రావాలి. ఓకే, బడ్జెట్ చూడండి. మొన్న ఏమన్నారండి బడ్జెట్లో, జూలై బడ్జెట్లో, మేము ఇదేంటి మన ఈ ఫార్మర్ ఫీల్డ్ పొలాలని మేము మ్యాపింగ్ చేయబోతున్నాం, మేము దీన్ని చాలా సీరియస్ గా డిజిటల్ మ్యాపింగ్, అగ్రికల్చర్ డిజిటలైజేషన్ అన్నాడు. అసలు ఆ పదానికి అర్థం తెలుసుకోండి. ఏ కంపెనీ లేకపోతే ఆటోమేటిక్ అది, నేను పేరు తీసుకోను కానీ ఆ పోయిన జూలై నుంచి ఒక స్టాక్, అది ఇంటర్నేషనల్ అని లాస్ట్ లో వస్తుంది, ఇంటర్నేషనల్ కార్ప్ అని వస్తుంది, అది మీరే గుర్తుపట్టుకోండి. వ్యూవర్స్ కి వదిలేదన్నా. ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్పొచ్చు, మనకు డిజిటల్ మ్యాపింగ్ చేసే కంపెనీలు ఏమున్నాయి ఇప్పుడు మనకు? జెనిసిస్ ఇంటర్నేషనల్ ఉంది. జెనిసిస్ ఇంటర్నేషనల్, ఓకే. ఇంకోటి ఏదో ఉందండి, అది నాకు గుర్తు రావట్లేదు. జెనిసిస్ ఇంటర్నేషనల్ అయితే ఇది మనకు మ్యాపింగ్, డిజిటల్ మ్యాపింగ్ చేసే దాంట్లో అది ఎంతవరకు చేస్తుంది అది మీరు గుర్తుపట్టగలరు. నీకు అమ్మనే నేను చెప్పట్లేదు ఆ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్. అది చేస్తుందా లేదా, అగ్రికల్చర్ డిజిటలైజేషన్ కి ఇది పనికొస్తుందా రాదా, అది మీరు రీసెర్చ్ చేసుకోవాలండి. మీ సొంత రీసెర్చ్ లేకుండా ఏమండి, మామూలుగా చెప్తున్నా, ఒక పాల ప్యాకెట్ కొందామని వెళ్తే ఏ కోట్లో పడితే ఆ కోట్లో కొంటారా? కొనరుగా. స్టాక్స్ కదండి మీ భవిష్యత్తు, ఎవడు పడితే వాడు చెప్తే. తెలుగు వాళ్ళలో సగం మంది మోర్పన్ ల్యాబ్స్ ఎందుకు కొన్నారో ఎవరికి తెలియదు. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, అది పెరుగుతుందని కొన్నాడే తప్ప అసలు అది ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఓకే అన్న, ఇప్పుడు ఫైనల్గా స్టాక్ మార్కెట్లో మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, 15 సంవత్సరాలుగా
స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు స్టాక్ మార్కెట్లో నేను సక్సెస్ అవుతాను అని మీకు ఏమైనా ముందే తెలుసా, లేకపోతే మీకు ఇంకెవరైనా ఇన్స్పిరేషన్గా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే నాకు మార్కెట్లో రాధాకిషన్ దమాని గారి లైఫ్ హిస్టరీ అంటే బాగా ఇష్టం. ఆయన ప్రవర్తన అవన్నీ నాకు బాగా ఇష్టం. ఆయన మీకు ఇన్స్పిరేషన్? అంతే. ఓకే. అండ్ సక్సెస్ అవుతారా అంటే అవుతాననితోనే వచ్చానండి. నాకు ఇదంటే ప్యాషన్ అండి, అంతే. ఇక అది. ఓకే. అండ్ ఇంకా అంటే నేను ఐఎమ్ ఇంట్రోవర్ట్. నేను ఇప్పుడు నాకు తెలిసిన విద్యని 10 మందికి నాకు ఫోన్ చేసి వాళ్ళు అడిగితే చెప్తాను తప్ప ఓకే. అంత తొందరగా నేను ఎవరితో మింగిల్ అవ్వను. నాకు ఎందుకో ఐఎమ్ ఇంట్రోవర్ట్, అంతే. ఓకే. మీరు కూడా ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నారని నేను ఓకే. ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేశాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను ఈ ఇంటర్వ్యూ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు కొంచెం ఇప్పుడు ప్లాట్ కొనాలనుకుంటే మినిమం ఇప్పుడున్న రోజుల్లో 20 లక్షలు 15 లక్షలు ఎక్కడైనా కావాలి. అవును. స్టాక్ మార్కెట్ లో అయితే 1000 రూపాయలు ఉన్నా కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అందుకనే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ తో సంబంధం లేదు. మీ దగ్గర 500 ఉన్న డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి 500 తో ఇన్వెస్ట్ చేయొచ్చు, 1000 తో చేయొచ్చు, 1 కోటి రూపాయలతో చేయొచ్చు, 100 కోట్లు ఉన్నా కూడా చేయొచ్చు. అది ఇవన్నీ కూడా వ్యూవర్స్కి చెప్పాలని నేను మీరు మీ వాల్యుబుల్ టైం తీసుకొని మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మా వ్యూవర్స్కి కొంచెం మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలా ఉన్నాయండి. అసలు మామూలు ఇబ్బందులు కాదు. ఇప్పుడు అంటే డేటా ఫ్రీ అయిపోయింది. మా అప్పుడు ఏముండేదండి అసలు. ఇవన్నీ కూడా మాకు వ్యూవర్స్ కోసం ఎన్ని మాటలు పడ్డాము, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని లాసెస్ చూసాము. లాసెస్ రాకుండా ఎవడో పైకి రాడు సార్. ఇప్పుడు ఓపెన్ గా అన్ని దొరుకుతున్నాయి. ఓపెన్ అయిపోయింది. ఎన్ఎస్సిలోనే మంచి డేటా ఉంటది. ఒకప్పుడు ట్రేడింగ్ వ్యూ సాఫ్ట్వేర్ అంటే డబ్బులు పెడితే తప్ప వచ్చేది కాదండి. ఇలా ప్రతి ఒక్క బ్రోకర్ ఇస్తున్నాడు. అవును, ప్రతి ఒక్క బ్రోకర్ ఇన్బిల్ట్ గా అటాచ్మెంట్ ట్రేడింగ్ వ్యూ ఇస్తాడు. అది లేకపోతే అసలు ఏ బ్రోకర్ లేడు కదా. అవును. మరి మా అప్పుడు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయాలంటే 50,000 పెట్టాలి అప్పుడు. ఓకేనా? మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు ఇంతసేపు షేర్ చేసినందుకు, మీ టైంని మాకు ఇంతసేపు కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కలిసి కట్టుగా వెళ్ళండి. ఎవరికైనా ఒక్కడేగా ఒంటరిగా ట్రేడ్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు. 10 మంది సలహాలు తీసుకోండి. రామా థింకింగ్ అని ఉంటుంది. రాముడు అందరు చెప్పింది వింటాడు. అందులో నుంచి మంచి ఏది ఉందో అది ఎత్తుకొని ఆయన పని చేస్తాడు. ఓకే. అట్ ద సేమ్ టైం మీకు రాదు, మీ వల్ల కావట్లేదు, మీకు స్టాక్స్ ఎన్నుకోవడం రావట్లేదు, కనీసం మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. డబ్బుని మీరు చెప్పినట్టు మీ డబ్బు తిరగాలి తప్ప వాడు అడిగాడు వీడు అడిగాడు అని 10,000 రూపాయలు 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి తిప్పద్దు. వడ్డీకి తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్ లో పెట్టడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు. ఇప్పుడు చాలా మంది అలా చేస్తా ఉన్నారు. అసలు దానంత బ్లెండర్ మిస్టేక్ లేదు. అదొక సూసైడ్ అటెంప్ట్ లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ. అసలు ఎంత సూసైడ్ అటెంప్ట్ అంటే నాకు తెలుసు, రష్యా యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు అలా పెట్టిన వాళ్ళు ఎంత మంది ఎగిరిపోయారో నాకు తెలుసు. మార్కెట్ లో నుంచి నేను చెప్పేది, ఎగిరిపోయారంటే పైకి కాదు. అదే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ మీతో పార్ట్ 2 చేయాలని కోరుకుంటాను. ఓకే, తప్పకుండా. మీరు అసలు నాకు తెలిసి ఇంకొక 3 months లో మీరు కనీసం 10,000 సబ్స్క్రైబర్స్ ని మీరు చేయాలి. థ్యాంక్ యూ అన్న. మనవాడు మామూలు మంచోడు కాదు. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మన సురేష్. ఓకేనా? నెక్స్ట్ మనం పార్ట్ 2లో టోటల్ టెక్నికల్ గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇనిషియల్ గా బిగినర్స్ ఇంటర్మీడియట్ లెవెల్ కోసం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేశాం కదా. నెక్స్ట్ టోటల్ టెక్నికల్ ప్లస్ ఫండమెంటల్ ఎలా చూడాలనేది అన్న దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సురేష్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ముందు మీకు మ్యాజికే క్రియేట్ చేస్తాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.